హాయ్ హలో అందరికీ. పాపికొండల జర్నీ ఏ విధంగా ఉంటుందో, ఎలా వెళ్ళాలో నేను ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. పాపికొండలు మనం భద్రాచలం నుంచి వెళ్ళొచ్చు, లేదా రాజమండ్రి నుంచి కూడా వెళ్ళవచ్చు. అది మనం వేరే వేరే విధంగా ప్లాన్స్ అయితే ఉంటే మనకు నచ్చిన ప్లాన్ తీసుకొని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకా మేమైతే భద్రాచలంలోని మన రాములవారి గుడి పక్కన ఉన్న కొన్ని టూరిజం ఆఫీసెస్ అయితే ఉంటాయి. అక్కడికెళ్ళి అయితే నేను ఏపీ హరిత టూరిజంలో నేనైతే టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చి పర్ పర్సన్కి వచ్చి 1250. ఇంకా పాపికొండల జర్నీ వచ్చి మనం భద్రాచలం నుంచి 8:30 కల్లా మనం స్టార్ట్ అవుతాం. వెహికల్స్ వచ్చి మనకి టూరిజం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే టికెట్లు అవి ఇంక్లూడింగ్ ఉంటాయి. ఇంకా భద్రాచలం నుంచి బోటింగ్ పాయింట్కి 70 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది వెహికల్లో. పోచవరం బోటింగ్ పాయింట్కి వచ్చేసరికి మాకైతే 11 అయితే అయింది. నెక్స్ట్ ఇక్కడ టికెట్ వెరిఫై చేసుకొని ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. తర్వాత అయితే మనం బోట్ అయితే ఎక్కడం జరుగుతుంది. బోట్ ఎక్కిన తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బోట్ టాప్ మీద ఉన్న సిట్టింగ్ ఏరియాలో అయితే కూర్చోమని అందరికీ చెప్తారు. అందరూ కూర్చున్న తర్వాత లైఫ్ జాకెట్స్ కూడా వేసుకోమని సేఫ్టీ ఫీచర్స్ కూడా చెప్తారు. ఆ తర్వాత అయితే బోట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకి పక్కన ఉన్న విలేజెస్ ఇంకా ఏరియాస్ కోసం అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్గా వచ్చి బోట్లో ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే లోకల్స్ ఉండే కొంతమంది యూత్ అయితే టీమ్స్గా ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చే టూరిస్టులను అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అయితే మనకు వర్తబుల్ అనిపిస్తుంది. చాలా బాగా చేస్తారు వాళ్ళు. ఇంకా బోట్ 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మనకి పేరెంటాల పెళ్ళి అయితే వస్తుంది. అక్కడ బోట్ అయితే 20 మినిట్స్ అయితే అవుతుంది. ఈ 20 మినిట్స్లో మనం అక్కడ శివాలయం ఉంటుంది, ఆ శివాలయం దర్శనం చేసుకుని వస్తారు. ఇక్కడ మళ్ళీ మనం బోట్ ఎక్కగానే లంచ్ అయితే రెడీగా ఉంటుంది. లంచ్ చేసి మనం మన పాపికొండల జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి పాపికొండలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి అయితే మనం పాపికొండల వ్యూని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ప్లస్ ఇక్కడ చాలా లోతు ఉంటుంది, గోదావరి చాలా దగ్గరగా ఉంటుంది. ఇలానే పాపికొండల జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నడుస్తుంది. ఆ తర్వాత పాపికొండలు మొత్తం అక్కడితో అయిపోతాయి. ఆ తర్వాత బోట్ యూటర్న్ తీసుకొని మనకి పోచవరం బోటింగ్ పాయింట్ తీసుకొచ్చి దింపేస్తుంది. ఈ బోట్ జర్నీ మొత్తానికి ఒక 5 అవర్స్ టైం అయితే పట్టింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే మార్నింగ్ వచ్చామో వెహికల్స్లో, అదే వెహికల్స్లో మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫుల్ వీడియో కావాలంటే నా బయోలో లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.